హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంకాస్ డైరీ. ఈరోజు మనం న్యూ రెసిపీతో వచ్చేసాం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ హెవీ ఫైబర్ ఉన్న రెసిపీ నేర్చుకుంటున్నాం మనము. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ తొక్కు ఉంటుంది కదా, దాంతో మనము రెసిపీ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఇక్కడ నేను ఏం చేశానంటే బీరకాయ తొక్కు ఉంటుంది కదా, దాన్ని మంచిగా సాల్ట్ వాటర్ పసుపులో బాగా కడిగేసుకొని దాన్ని ఇలా మనం కచ్చా పక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అలా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా 2 స్పూన్ల ఆయిల్, పసుపు, సాల్ట్. ఇక్కడ వచ్చేసి మెత్తటి సాల్ట్ వాడతాను, కల్లుప్పు వాడమన్నమాట. ఇంకా దీనికి కారం వచ్చేసి ఎండుమిరపకాయలే, సో దానికి తగ్గట్టుగా మీరు తినే విధంగా కారం తీసుకోండి. ఇంకా కరేపాకు, వెల్లుల్లిపాయలు మెయిన్ అనమాట దీనికి ఇంగ్రీడియంట్. ఓకేనా? సో వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఓకే, ఇంకా వచ్చేసి తాలింపు దినుసులు. ఇక్కడ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇది ఏంటంటే ఫుల్ హెవీ ఫైబర్ ఉన్న రెసిపీ ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని మేము బీరకాయ పొట్టు అంటాం అనమాట. ఓకే, మనం లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి బాండి, నేను ఇక్కడ ఇనుప బాండి వాడుతున్నాను. చూడండి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ శనగపప్పు, ఈ 2 పప్పులు వేగాక అప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఎగిసింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టండి. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది అనమాట. బాగా స్మెల్ వస్తుంది. పసుపు, సాల్ట్, దీనికి మూత పెట్టుకుందాం. చూడండి, మళ్ళీ మనము వాటర్ పోసుకొని మూతను పెట్టేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా మీకు, ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇది ఒక చిట్కా ఏంటంటే మీకు అడుగు అంటది అనమాట. మంచిగా కూర హ్యాపీగా ఉడికిద్ది. ఓకేనా? ఇప్పుడు అది ఉడికేంతసేపు మనము మూత పెట్టుకొని ఉందాము, ఒక 5-10 minutes. తొందరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది. చూద్దాము. చూడండి, అడుగంటకుండా మనకి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది మనం వాటర్ మూత ఎందుకు పెడతామంటే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అది ఆవిరి, లోపల ఉన్న ఆవిరిని బయటికి వెళ్ళనివ్వదు అనమాట. బయట వెళ్ళనివ్వకుండా ఉండడానికి అని చెప్పేసి అది పెడతాము. ఒక్కొక్కసారి మూత కనుక లూజ్గా ఉండుంటే కనుక దీన్ని ఒక బరువుని కూడా దాని మీద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మనది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము.
నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నీట్గా సరిపోయాయి దీనికి. సాల్ట్ కానీ కారము అంతా సరిపోయింది. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా మీరు ఇప్పుడు దీన్ని ట్రై చేసేసి తొందరగా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి చెప్పాలి. ఓకేనా, చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం హెల్దీ ఫుడ్ని చేసుకున్నాము. ఆయిల్ కూడా నేను ఎక్కువ వాడలేదు, మీకు తెలుసు. ఓకేనా, లేట్ చేయకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.